గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ ఆలస్యంగా వివాహమయ్యేటటువంటి అమ్మాయిల ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మనకి బ్రాహ్మణ కులంలో ఏ కారణం చేతైనా, వ్యక్తిగత కారణాలై ఉండొచ్చు, కుటుంబపరమైనటువంటి కారణాలై ఉండొచ్చు, సామాజిక పరమైనటువంటి కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా వివాహం ఆలస్యమైతూ ఉంటుంది. అటువంటి వారి కోసం జ్యోతి మ్యాట్రిమోనీ వారు ఎలా అయితే పురోహితులకి వినూత్నంగా ఒక పథకాన్ని తీసుకొచ్చారో, అలాగే ఆలస్యంగా పాపం వివాహం కానటువంటి అమ్మాయిలకు కూడా ఒక వినూత్నమైనటువంటి పథకంతో మీ ముందుకు వచ్చిందండి జ్యోతి మ్యాట్రిమోనీ. ముందుగా ఇక్కడ మనము ఆలస్యంగా వివాహానికి ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చదువుతాం. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ఈ యొక్క వినూత్న పథకాన్ని అందరూ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ముందుగా అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూసేటప్పుడు అమ్మాయి పేరు లక్ష్మి, 22/11/1962లో పుట్టారండి. 2:23 ఉదయం పూట పుట్టారు. విశాఖపట్నంలో పుట్టారు. వీళ్ళు వైదికీ వెన్నాళ్ళండి. కౌండిన్య సగోత్రము, ఉత్తరా నక్షత్రం 4వ పాదము, 5 అడుగుల ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంకాం చదివింది. లెక్చరర్గా పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు శారద, 29/1971లో పుట్టిందండి. 10:10 రాత్రిపూట పుట్టింది. రాజమండ్రిలో పుట్టింది. గోల్కొండ వ్యాపారులండి వీరు. భారద్వాజ సగోత్రము, హస్త నక్షత్రం 2వ పాదము, 5-3 ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంటెక్ చదివింది. అమ్మాయి ఇంజనీర్గా పనిచేస్తుంది. ₹1,00,000 నెలకి ఆదాయం అండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు లక్ష్మీ కుమారి, 27/1/1972లో పుట్టిందండి. 10:30 ఉదయం పూట పుట్టింది. నెల్లూరులో పుట్టింది. వైదికీ వెన్నాళ్ళండి. హరిత సగోత్రము, ఆశ్లేష 4వ పాదము. మన వారికి చాలా మూఢనమ్మకాలు ఉంటాయండి. చాలామంది అమ్మాయిలు ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి అమ్మాయిలని తొందరగా అబ్బాయి తల్లులు ఒప్పుకోరు. కారణం ఏంటి? ఆశ్లేష నక్షత్రం అయితే ఆ అత్తగారికి గండమని ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ పురాణంలో కూడా ఒక నక్షత్రానికి గండమని ఎక్కడ చెప్పలేదండి. కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సిందేంటి, అబ్బాయికి అమ్మాయికి గ్రహమైత్రి సరిపోతుందా అని ఆలోచించాలి. కానీ ఆశ్లేష నక్షత్రం అయితే అత్తగారికి గండం, మూలా నక్షత్రం అయితే మూలనున్న ముసలళ్ళ వాళ్ళకి గండం అంటూ ఆలోచించటం కాదు. అమ్మాయి పేరు లలితా కుమారి, 27/1/1972లో పుట్టిందండి. 10:30 ఉదయం పూట పుట్టింది. నెల్లూరులో పుట్టింది. వైదికీ వెన్నాళ్ళు, హరిత సగోత్రము, ఆశ్లేష నక్షత్రం 4వ పాదము, 5-5 ఎత్తుంటుందండి. అమ్మాయి బీఎస్సీ చదివింది. సీనియర్ అసిస్టెంట్గా గవర్నమెంట్ దానిలో పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరికొంతమంది అమ్మాయిల వివరాలు చూసే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ.com. అమ్మాయి పేరు సీతాదేవి, 17/7/1974లో పుట్టిందండి. 8:25 ఉదయం పూట పుట్టింది. తణుకులో పుట్టిందండి. వీళ్ళు ద్రావిళ్ళు, ఆరామ ద్రావిళ్ళు, కాశ్యప సగోత్రము, మృగశిరా నక్షత్రం 2వ పాదము, 5-5 ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంబీఏ చేసి CA చేసింది. అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లోనే ఒక MNCలో పనిచేస్తుంది. ₹30,000 నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు దీప, 13/5/1974లో పుట్టిందండి. 12:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్లో పుట్టింది. 6,000 నియోగులండి. భారద్వాజ సగోత్రము, శ్రవణ నక్షత్రం 1వ పాదము, 5-6 ఎత్తుంటుందండి. అమ్మాయి MBA చేసి LLB కూడా చేసింది. అడ్వకేట్గా హైకోర్టులో పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు సత్యవాణి, 3/9/1969లో పుట్టిందండి. 2 గంటలకి మధ్యాహ్నం పూట పుట్టింది. తణుకులో పుట్టింది. ఆరామ ద్రావిళ్ళండి వీళ్ళు. లోహిత సగోత్రము, రోహిణీ నక్షత్రం 2వ పాదము, 5-4 ఎత్తుంటుందండి. అమ్మాయి MSc చేసింది. MSc చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా LICలో పనిచేస్తుంది. ముంబైలో పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. ఇక్కడ ఒక వయసు దాటిపోయినటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూసాం కదండి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాల్లో మీకు ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా
మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి.